ప్రేక్షకులకు నమస్కారం. నవంబర్ 12, 13 తారీఖుల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు స్టాక్ మార్కెట్ ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్ మీద వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ల్యాప్టాప్ లేదా పర్సనల్ కంప్యూటర్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ఉపయోగపడుతుంది. మరిన్ని వివరాల కొరకు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కు కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్స్ పూర్తి చేసుకోగలరు. సత్యనారాయణ గారు, ఏంటి మళ్ళీ మార్కెట్లకు పునర్వైభవం వచ్చిందంటారా? ఇవాళ అక్టోబర్ 31, 2022 సెన్సెక్స్ 60,000 దాటిపోయింది. ఇవాళ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ క్షణంలో సెన్సెక్స్ ఎంత ఉందంటే 60,646 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ చూసినట్లయితే 17,979 వద్ద ట్రేడ్ అవుతుంది. మనం అంటే లాస్ట్ ప్రీవియస్ మార్కెట్ రికార్డ్స్ కానీ చూసినట్లయితే అక్టోబర్ 19, 2021లో ఆ రోజు సెన్సెక్స్ 62,245 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ చూసినట్లయితే 18,604 వద్ద. ఆల్మోస్ట్ ఒక సంవత్సరం తర్వాత సెన్సెక్స్ 60 క్రాస్ అయింది. నిఫ్టీ కూడా 18,000ను టచ్ అయిపోతుంది. ఇంకొక 200 పాయింట్లు అయితే 18,000 టచ్ అయిపోతుంది. ఏంటి మళ్ళా మార్కెట్లకు పునర్వైభవం వచ్చిందంటారా? అసలు ఎందుకు మార్కెట్లు మళ్ళా ఇంతలా బౌన్స్ బ్యాక్ అయ్యి ఆల్ టైమ్ హైక్ చేరుకుంటున్నాయంటారు అసలు? ఓకే, ఇప్పుడు అందరికీ ఇదొక డౌట్. ఎలా అంటే మార్కెట్ పోయింది అంటారు, కరెక్షన్ అంటారు, రష్యా ఉక్రెయిన్ వార్ అంటారు. మార్కెట్లు అంటే మొన్నటి వరకు బాగా డౌన్లో ఉన్నాయి. అయితే మన ఎకానమీకి అంటే ఇప్పుడు జీడిపి డేటాలు వస్తున్నాయి. ఇప్పుడు జర్మన్ వచ్చేసింది. ఎక్స్పెక్టేషన్ కంటే ఎస్టిమేషన్ కంటే ఎక్కువ రావడం జరిగింది. ఎప్పుడైతే జీడిపి డేటా ఎస్టిమేషన్ కంటే ఎక్స్పెక్టెడ్ కంటే ఎక్కువ వచ్చిందో పాజిటివ్ అనమాట. అంటే ఏంది, మళ్ళీ పూర్వవైభవం వస్తుంది అని ఒక సూచన. ఇక తర్వాత ఇప్పుడు మనకు వచ్చేటప్పటికి సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ రావటం అక్టోబర్లో. దాంతోపాటు అన్ని కంపెనీలు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఏవైతే అనౌన్స్ చేసిన కంపెనీలు మంచిగా చూపించటం ఇదొక రీజను. దీంతో మళ్ళీ లేటెస్ట్గా ఇప్పుడు మళ్ళీ ఎఫ్ఐఐలు రీఎంటర్ అంటే మొన్నటిదాకా సెల్లింగ్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ బయింగ్లోకి రావటం జరిగింది. ఇప్పుడు మీరు అన్నట్టు 60,000 దాటిపోయినాం. 60,000 ప్లస్ అంటే ఏంది, సెన్సెక్స్ 60,000 ప్లస్. ఇక నిఫ్టీ వచ్చి ఒక 20-30 పాయింట్ దగ్గరలో 18,000కి 20-30 పాయింట్లు ఉంది. ఇంకా ఈజీగా అంటే ఒకసారి అట్లా మూమెంట్ వచ్చేస్తే 18,000 దాటి ఉంటుంది. కాకపోతే మరి అది నిలబడదా అనేది ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ వచ్చి ఆల్రెడీ 40,000 ఎప్పుడో దాటిపోయిండు. అయితే మనం ఏం చూడాలిగా, ఈ 3వ తారీఖు ఇవాళ ఎల్లుండి అనమాట 2వ తారీఖు నాడు వెన్స్డే అమెరికాలో మళ్ళీ ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ ఉంది. ఈ ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ ఏంటిది, ఆల్రెడీ 75 బేసిస్ పాయింట్స్ పెంచుతామని అనౌన్స్ చేయడం జరిగింది. అయితే అన్నా కూడా మన మార్కెట్లు పాజిటివ్లోనే రోజు ట్రేడ్ అవ్వటం. మన మార్కెట్లు పాజిటివ్లో ట్రేడ్ అవ్వటం అంటే ఏంటిది, ఒకటి మన మార్కెట్లు ఎఫ్ఐఎల్ కొనటం, రెండోది అమెరికా మార్కెట్లు కూడా పాజిటివ్లోనే క్లోజ్ అవ్వటం జరుగుతుంది. ఈ అమెరికా మార్కెట్లు పాజిటివ్లో క్లోజ్ అవ్వటం, ఏషియన్ మార్కెట్లు పాజిటివ్లో ఓపెన్ అవ్వటం, మన మార్కెట్లు ఇప్పుడు 60,000 దాటడం, బోర్డు మీటింగ్లు రిజల్ట్స్ రావటం. అయితే ఇప్పుడు ఇంక ఆల్మోస్ట్ ఆల్ ఇంకొక 1 వీక్ 10 డేస్ తర్వాత ఇంక ఆల్మోస్ట్ ఆల్ అన్నీ అయిపోతాయి మ్యాక్సిమం. అంటే మంచి కంపెనీలు ఆల్రెడీ మంత్ ఎండింగ్ ఇవాళతోటి పెద్ద ఎల్ఎన్టీ అట్లాంటివి కూడా వచ్చేస్తున్నాయి. అంటే ఇంకొక 1 వీక్ 10 డేస్ 15 డేస్ మ్యాక్సిమంలో అంటే నవంబర్ మొత్తానికి కూడా వస్తుంటాయి. ఇంకా మిగిలిపోయినాయి అన్నీ కొన్ని వేల కంపెనీలు ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉన్నాయి. అవన్నీ కూడా ఈ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లోపల కంప్లీట్ అయిపోతాయి. కానీ ఆల్మోస్ట్ ఆల్ రిజల్ట్స్ అన్నీ కూడా బాగా అనౌన్స్ చేయడం జరుగుతుంది. అంటే ఆటో సెక్టార్ అనుకోండి, ఫార్మా సెక్టారు, ఐటీ సెక్టారు, టెలికాం సెక్టార్, ఇవన్నీ కూడా బ్యాంకింగ్ సెక్టార్ బాగా కూడా పర్ఫామ్ చేయడం జరిగింది. ఇది సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్. వాటితో పాటు మీరు అనేటువంటి మార్కెట్ 60,000 దాటిపోవటం, లాస్ట్ ఇయర్ అక్టోబర్ 19 62,245కి రావటం, మంది 18,000 చిల్లర నిఫ్టీ పెరగటం. అయితే ఇప్పుడు 60,000 దాటున్నాం. 60,660 అంటే 62,245 అంటే అదొక 1,200, ఇది ఒక 300 చిల్లర. ఇంకొక 1,500 పాయింట్లు కనుక వస్తే మళ్ళీ ఆల్ టైమ్ సెన్సెక్స్ ఆల్ టైమ్ హై దాటి మళ్ళీ వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ మధ్యలో మరి ఎంతవరకు 60,000 దాటి
నిలబడగలుగుతుంది అనేది ఒకటి. రెండోది ఏంటి, ఇప్పుడు ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ బుధవారం నాడు 2వ తారీఖు ఉంటే నెక్స్ట్ డే నాడు మళ్ళీ 3rdకి మంది ఉంది. అంటే మన ఇండియాలో ఆర్బీఐ క్రెడిట్ పాలసీ మీద డిస్కషన్ ఉంది. అంటే ఈ ఎప్పుడైతే అమెరికాలో వడ్డీ రేట్లు గురించి డిస్కషన్ ఉందో దాన్ని బట్టి మన వాళ్ళు కూడా సేమ్ అంటే వడ్డీ రేట్లు పెంచడం అనేది ఖాయమైపోయింది. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలి అంటే వడ్డీ రేట్లు తప్పదు పెంచడం అనేది ఒకటి. వీటితో పాటు ఇప్పుడు ఇవాళ 31 అక్టోబరు, రేపు 1 తారీఖుని ఏమవుతుందంటే ఆటో సెక్టారు సేల్స్ డేటా వస్తుంది. ఈ ఆటో సెక్టార్ సేల్స్ డేటా చాలా చాలా బాగుందనేది మామూలుగా అంటే మార్కెట్ ఏదైతే నిపుణులు ఉంటారో ఎలా చెప్తారు అంటే, ఉదాహరణకి ఆటో సెక్టార్లో ఈ మధ్య ఫెస్టివల్ సీజన్లో దసరా దీపావళి టైంకి విపరీతమైన ఆర్డర్స్ బుక్ చేయటం జరిగింది. అంటే ఏంది, అంతకుముందు ఒక కార్ కానీ ఏదైతే ఒక వెహికల్ కొనాలి అనుకుంటే రెడీ టు డెలివరీ ఉండేది. మనం పోవటం షోరూమ్కి పోగానే ఇన్స్టెంట్గా కొనుక్కోవటం. కాకపోతే కలర్ ఛాయిస్ ఉందంటే ఓకేనంటే ఒక 1 or 2 daysలో నేను మీకు అదే డెలివరీ తెప్పించేస్తాం, మీకు కాల్ చేస్తాం. ఇప్పుడు ఆ పదాలు లేవు. 3 నెలల ముందు 6 నెలల ముందు ప్రీ ఆర్డర్ పెట్టుకోవాలి. రైట్. రోల్స్ రాయ్స్, బెంజ్ కార్లు కూడా ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్. అది కూడా 1 month 2 months కాదు, మినిమం 3 months పోనే. ఇప్పుడు మన ఇండియాలో కూడా కియా అనుకోండి, ఏదైతే మన బ్రాండ్ ఒక 15-18 లక్షలు 20 లక్షల కార్లు కూడా రెడీ టు డెలివరీ లేదు. కలర్ చాయిస్ కానీ మోడల్ కానీ అది మినిమం 3 to 4 months 6 months పడుతుంది. అంటే ఏంది, అడ్వాన్స్ బుకింగ్లు అయిపోతున్నాయి. అంటే ఏంది, ఈ క్వార్టర్ సేల్స్ పెరిగింది, నెక్స్ట్ క్వార్టర్కి కూడా అడ్వాన్స్లు ఆల్రెడీ అంటే సేల్స్ వచ్చేసినట్టే. అంటే వీళ్ళు కంపెనీ వాళ్ళు డెలివరీ ఇవ్వటమే ఏది మన కస్టమర్కి. అంటే ఏంది అర్థం, ఆ విధంగా అంటే దాన్ని ఏమంటామంటే ఐఐపి డేటా అంటాం. ఐఐపి అంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే ఇప్పుడు ఇట్లా ఫెస్టివల్ సీజన్కి అనే కాకుండా ఇప్పుడు అంటే 2 wheelers అనుకోండి, 4 wheelers, కార్లు అనుకోండి, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, డిష్ వాష్లు, ల్యాప్టాప్లు, టీవీలు, ఎవరైతే ఇప్పుడు చాలామంది విపరీతంగా అంటే సేల్స్ పెరిగింది. అంటే సేల్స్ పెరగటం అంటే ఐఐపి డేటా, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ పెరిగింది అంటే అర్థం ఏంటి అంటే అందరూ కొనుక్కోవటానికి రెడీ అయిపోయారు. కొనుక్కుంటున్నారు అంటే వాళ్ళ దగ్గర బాగా కొంచెం అంటే ఫైనాన్షియల్గా అంటే ఏంది, జాబ్ అనుకోండి, లోన్లు అనుకోండి, ఏ విధంగా అయినా సరే కొనుక్కోవటానికి ఆర్థిక స్తోమత కలిగి ఉన్నారు అని అర్థం. ఆర్థిక స్తోమత కలిగి ఉన్నారు, కొనుక్కోవటానికి ధైర్యం చేస్తున్నారు, రీపేమెంట్ లోన్ మీద తీసుకొని రీపేమెంట్ చేయగలను అని నమ్మకం ఉండేవాళ్ళే కొంటుంటారు. అంటే వాళ్ళు కూడా సెక్యూరిటీస్ అష్యూరిటీస్ పెట్టుకొనే ఇవ్వటం జరుగుతుంది. అయితే దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఎకానమీ గ్రోత్ అవుతుంది అని అర్థం. ఎకానమీ గ్రోత్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా సేల్స్ పెరిగింది అంటే కంపెనీ వాళ్ళు ప్రొడక్షన్ పెంచుతారు. ప్రొడక్షన్ ఎప్పుడు పెంచుతారు అంటే సేల్స్ ఎక్కువ ఉన్నప్పుడు. సేల్స్ ఎప్పుడు ఎక్కువ ఉంటాయి అంటే కొనేవాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు. ఎప్పుడు కొనేవాళ్ళు ఎక్కువ ఉంటారు అంటే వాళ్ళ దగ్గర పైసలు ఉన్నప్పుడు. వాళ్ళ దగ్గర ఎప్పుడు పైసలు ఉన్నాయి అంటే దేశం మంచిగా ఆర్థిక అభివృద్ధి, ఎకానమీ గ్రోత్ అవుతుందని ఇండైరెక్ట్గా చెప్పటం అనమాట. అంటే ఇది వరల్డ్ ఎకానమీ ఏదైతే ఇన్ఫ్లేషన్ పెరిగినాయి, ధరలు పెరిగినాయి అని అంటున్నా కానీ మన సెన్సెక్స్ ఎందుకు పెరుగుతుంది, 60,000 పైన ఎందుకు అవుతుంది, మరి ఇది 18,000కి వచ్చింది, అప్పుడెప్పుడో వచ్చింది, మళ్ళీ ఇన్నాళ్ళకి ఎందుకు వస్తుంది అంటే రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో, కంపెనీ యొక్క సేల్స్ డేటా, కంపెనీ అంటే ఇది గవర్నమెంట్ ఏవైతే పాలసీలు అనుకోండి, లేకపోతే ఈ ఎకానమీ అంటే ఇంట్రెస్ట్ ఏవైతే పెంచినా కూడా మార్కెట్లు పెరుగుతున్నాయి అంటే ఎఫ్ఐఐలు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బయింగ్లోకి రావటం. రెండోది మ్యూచువల్ ఫండ్స్లో కూడా మినిమము డైలీ 500 crores ప్లస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే కొత్త డిమాట్ అకౌంట్లు అనుకోండి, కొత్తగా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు యావరేజ్న రోజుకి 500 కోట్లు జమ అవుతున్నాయి. అంటే ఏంది, సేవింగ్స్ పరంగా అనుకోండి, అంటే ఎకానమీకి ఇవన్నీ సపోర్ట్ చేస్తాయి, గ్రోత్కి సపోర్ట్ చేస్తాయి. అంటే ఏంది, మ్యూచువల్ ఫండ్స్ దగ్గర రోజుకు 500 కోట్లు జమ అయిపోతే వాళ్ళు ఉట్టిని ఫండ్ని అట్లా ఉంచరు. వాళ్ళు ఏం చేస్తారు, వాల్యూ ఉన్న కంపెనీలు, గ్రోత్ ఉన్నటువంటి కంపెనీలు, సెక్టార్ వైజ్ చూసుకొని వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 5G ఉంది, స్పెక్ట్రమ్, టెలికాం అంటే ఏంది, టెలికాం సెక్టార్, బ్యాంకులు బాగా రిజల్ట్స్ వస్తున్నాయి, ఆటో సెక్టార్ బాగుంది, ఫార్మా సెక్టార్ బాగుంది, ఐటీ సెక్టార్ బాగుంది. అంటే ఏంది, మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా ఆ సెక్టార్లో ఏవైతున్నాయో అందులో ఇన్వెస్ట్ చేయటం వలన ఇప్పుడు ఏమవుతుంది, ఎఫ్ఐఐలు కొన్నప్పుడు మన వాళ్ళు అమ్మటం జరుగుతుంది, ఎఫ్ఐఐలు అమ్మినప్పుడు
మన వాళ్ళు బై చేయటం జరుగుతుంది. మన దగ్గర ఉన్న మ్యూచువల్ ఫండ్ పైసలు పెట్టి బై చేయటం అంటే ఏంది, మార్కెట్కి ఎప్పుడు కూడా ఎవరో ఒకళ్ళు అంటే సపోర్ట్ ఇస్తారు. ఎఫ్ఐఎల్ కొన్నప్పుడు మార్కెట్ సపోర్టు, ఎఫ్ఐఎల్ అమ్మినప్పుడు డిఐఎల్ సపోర్టు, మళ్ళీ ఈ రెండు ఉన్నప్పుడు అంటే సైడ్ వేస్ అంటాం, అంటే న్యూట్రల్ వన్. అంటే ఏంది, మార్కెట్ పడేటప్పుడు కొంచెం పడుతుంది, పెరిగేటప్పుడు ఎక్కువ పెరుగుతుంది. ఇది మనం గమనించాలి. అయితే ఇప్పుడు నవంబర్ డిసెంబర్ మాత్రం మళ్ళీ కొంచెం పెద్దగా ఏమి ఉండకపోవచ్చు. ఎందుకంటే బోర్డు మీటింగు రిజల్ట్స్ ఏవైతే వస్తాయో వచ్చిన తర్వాత ఒక స్టేజ్ వరకు ఉంటాయి, మళ్ళీ తర్వాత అవి సైడ్ వేస్లోకి వెళ్తాయి, న్యూట్రల్కి వెళ్తాయి. తర్వాత మళ్ళీ మనము ఇంకొక వీడియోలో ఇంకా డెప్త్గా మళ్ళీ ఈ ఫెడరల్ రిజర్వ్ కానీ క్రెడిట్ పాలసీ అయిపోయినాక మళ్ళీ ఎలా ఉండబోతుంది అనేది మనం మళ్ళీ చేయొచ్చు. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే.